బట్టలు దొరుకుతున్నాయి, చెప్పులు సరిపోనున్నాయి, సెల్ ఫోన్లు బొచ్చెడున్నాయి, బంగారం కిలోల కమానం ఉంది, టీవీలు రమ్మంటున్నాయి, ఫ్రిడ్జ్లు కొనమంటున్నాయి, కంప్యూటర్లు కస్టమర్లను కలవరిస్తున్నాయి, బిర్యానీలు విలుస్తున్నాయి, బీర్లు తాగమంటున్నాయి, సిగరెట్లు సిగ్నల్ ఇస్తున్నాయి. పాత ఒక్కటి ఎంత అంటే అంతే దొరుకుతున్నాయి. కానీ ఈ అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రం అస్సలు దొరుకుతలేదుల్లా. పైకం పెడితే కిలోల కమానం బంగారం దొరుకుతుంది కానీ బస్తాడు యూరియా దొరికేటట్టు లేదు. ఏడ చూడు ఇంత పొడుగు లైన్లు, రోజుల కమానం తిరుగుడు, గంటల కమానం నిలబడు. యాస్టకొని చెప్పులు పెట్టిపోతే ఎంత దూరం ఉన్నదో చూడండి. బావుల కాడ పనులు ఇడిచిపెట్టుకొని ఆడోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు, పడసోళ్ళ డ్యూటీ అంతా ఇడనే అవుతుంది. నేను 3 రోజుల నుండి తిరిగితే 2 సంచులు ఇస్తాను సార్. మనం చేసుకున్న పొలాలు ఎండిపోతున్నాయి, పెరుగుతలేవు. 4 గంటలకు ఇంటి వరకు ఆగటికి పెద్ద నెల రోజుల కంచెల్లి ఇదే తిప్పాలా. దేశమంతా సరిపోని యూరియా సప్లై చేసే జిమ్మదారి సెంటర్ వాళ్ళది. కానీ వాళ్ళు చేతుల మీదకి లేవట్టి వరకు మన రైతన్నలది గింత గోస కాబట్టి తెలంగాణకు రావాల్సిన దాంట్లో 32 పాలు కటింగ్ పెట్టినాక ఈ గేడజాలతో చెప్పుండ్రి గింత అన్యాయం ఉంటుందా అని మన గవర్నమెంట్ 7 మాటల ఉత్తరాలు రాసింది, ఎన్నో మాటల సెంటర్ మంత్రులను కలిసిండ్రు. అయినా ఫాయిదా లేకుంటే కాంగ్రెస్ ఎంపీలు అయితే పార్లమెంట్ లో ఫైటింగ్ చేస్తే 50,000 టన్నులు పంపిస్తామన్నారు. అట్లా కూడా ఇప్పటికొచ్చింది 35,000 టన్నుల లోడే. జిల్లాకు 1000 టన్నులు గంతే. గట్టిగా అడిగితే బయట దేశాలలో పరిస్థితి మంచిగా లేదు, ఆడికెళ్ళి వచ్చుడు తక్కువ అయింది అంటున్నారు. కానీ రైతులకు గవర్నెందుకు, యాళ్ళకు చల్లితేనే పంట మంచిగా వస్తుందా. కానీ దునియాకు అన్నం పెట్టే దేశంలో యూరియాని ఏరే దేశంకి వెళ్ళి తెప్పించుకునే కథ కాబట్టి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కానీ మా తెలంగాణ తిప్పలు తెరిచి పుణ్యం కట్టుకోండి సారు. 8 మంది ఎంపీలను కూడా ఇచ్చారు మీకు.